హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతిష్ శాస్త్రము డైలీ లైఫ్. దాని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలలో ఈరోజు మనకు ఆశ్లేష నక్షత్రం గురించి తెలియజేయడము జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలతో ఉంటుంది. ఇది 1వ పాదము డి అక్షరం జన్మనామం గలవారు ఉంటారు. 2వ పాదము డు డాకుము దీర్ఘమిస్తే డు పాదం ఉంటుంది. 3వది డే డాకెత్తున దీర్ఘమిస్తే డే. 4వది డో డో అక్షరములతో ఉంటుంది. ఈ 4 పాదాలు కల వాళ్ళు అంటే డే, డు, డే, డో, డే, డి, డు, డే, డో ఈ జన్మనామం గలవారు ఆశ్లేష నక్షత్రం కిందికి వస్తారు. వీరి యొక్క గణము రాక్షస గణము, నాడి అంత్యనాడి, యోని పిల్లి. వీరు కర్కాటక రాశి కిందికి చెందుతుంది. కర్కాటకము రాశిలోకి వస్తారు ఆశ్లేష నక్షత్రము. నక్షత్రాధిపతి బుధుడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. తర్వాత ఈ నక్షత్రం గలవారు బుద్ధిమంతులు, ఆత్మరక్షణ గలవారు, గోప్యత ఎక్కువగా ఉండే స్వభావము గలవారు. అయితే ఈరోజు ఆశ్లేష నక్షత్రంకి వివాహ వ్యవస్థలో ఆశ్లేష నక్షత్రము గల వరుడు గాని వధువు గాని మనకు ఉన్నట్లయితే వాళ్ళకు ఏ నక్షత్రం వాళ్ళు పడతారు, ఏ నక్షత్రం వాళ్ళు పడరు అనే విషయాల గురించి ముఖ్యంగా చర్చించడం జరుగుతుంది. మీకు తెలుసు, 18 గణంలో కంటే ఎక్కువ పాయింట్లు వస్తేనే మనము వివాహ వ్యవస్థలో ఆ సంబంధంను ఖాయం చేసుకోవాలి. ఒకవేళ 18 గుణంలో కంటే తక్కువ వస్తే మనం తప్పనిసరిగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది మీకు ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను. జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే మినిమం 18 గుణములు కలవాలి. ఇది తల్లిదండ్రులు ఆలోచించి తప్పకుండా జ్యోతిష్ శాస్త్రంను వివాహ వ్యవస్థలో పొందుపరచవలసిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాను. అయితే ఆశ్లేష నక్షత్రంకి వచ్చినప్పుడు అశ్విని నక్షత్రానికి 25 పాయింట్లు వస్తాయండి. ఇట్స్ ఓకే. తర్వాత భరణికి 23, తర్వాత కృత్తిక 1వ పాదంకు 22, తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలకు 19, తర్వాత రోహిణి నక్షత్రం వీళ్ళకి పడదు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రోహిణి పడదండి. 12 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మృగశిర 1, 2 పాదాలు 21, తర్వాత మృగశిర 3, 4 పాదాలు 13, తర్వాత ఆరుద్ర 12, తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలు 15. ఇవి కూడా పడవండి. ఏది మన మృగశిర 3, 4 పాదాలు పడదు 13 పాయింట్లు, ఆరుద్ర 12 పాయింట్లు పడదు, పునర్వసు 1, 2, 3 కూడా పడదు 15 పాయింట్లు. నెక్స్ట్ పునర్వసు 4వ పాదం పడుతుందండి 28 పాయింట్లు. తర్వాత పుష్యమి పడుతుంది 28, తర్వాత ఆశ్లేష పడుతుంది 28 పాయింట్లు. తర్వాత మఘ నక్షత్రము పడదండి, 15 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. తర్వాత పుబ్బ నక్షత్రము కూడా పడదండి, 15 పాయింట్లు వచ్చినాయి. తర్వాత ఉత్తర 1వ పాదముకు 17 పాయింట్లు వచ్చినాయి. కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలకు 20 పాయింట్లు అండి. తర్వాత హస్తకు 20, చిత్త 1, 2 పాదాలకు 26, అదేవిధంగా చిత్త 3, 4 పాదాలకు 25 పడుతుంది. తర్వాత స్వాతి నక్షత్రము పడదు. ఎందుకు అంటే 11 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలకు 16 పాయింట్లు పడదండి. తర్వాత విశాఖ 4వ పాదానికి కూడా 15 పాయింట్లు మాత్రము పడదు. తర్వాత అనురాధకు 20 అండి. తర్వాత జ్యేష్ఠకు 26, మూలకు 22, తర్వాత పూర్వాషాఢకు 16 పాయింట్లు అండి, పడదు. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదము పడదు, 8 పాయింట్లే. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కూడా పడాయండి, 18 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. తర్వాత శ్రవణ నక్షత్రం కూడా పడదండి, 13 పాయింట్లు. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలు 27 పాయింట్లు. తర్వాత ధనిష్ట 3, 4 పాదాలు 18 పాయింట్లు. తర్వాత శతభిషం 18. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 12 పాయింట్లు అండి, ఇది కూడా పడదు. తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 18 పాయింట్లు అండి, పడుతుంది. తర్వాత ఉత్తరాభాద్రకు 20 పాయింట్లు అండి. తర్వాత రేవతికి 12 పాయింట్లు, పడదు. కాబట్టి ఆశ్లేష నక్షత్రము వరుడు కానీ వధువు కానీ మన తెలిసిన వారు కానీ మన ఇంట్లో కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా పడే నక్షత్రాలు మాత్రమే ముందుకెళ్ళాలండి. పడని నక్షత్రాలను రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరొక్కసారి మీకు పడని నక్షత్రాలు చెప్తున్నాను, తెలియజేస్తున్నాను, వినండి. రోహిణి 12 పడదు, మృగశిర 3, 4, 13 పడదు,
ఆరుద్ర 12 పడదు. పునర్వసు 1, 2, 3 పాదం పడదు 15. తర్వాత మఘ 15 పడదు. తర్వాత పుబ్బ 15 పడదు. ఉత్తర 1వ పాదము 17 ఆలోచించాలి. తర్వాత స్వాతి 11 పడదు. విశాఖ 1, 2, 3 16 పడదు. విశాఖ 4వ పాదము 15 పడదు. తర్వాత పూర్వాషాఢ 16 పడదు. ఉత్తరాషాఢ 1వ పాదము 8 పడదు. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4, 12 పడదు. తర్వాత శ్రవణం 13 పడదు. అదేవిధంగా పూర్వభద్ర 1, 2, 3, 12 పడదు. తర్వాత రేవతి 12 పడదు. గమనించండి తప్పనిసరిగా. ఒకటి ఆశ్లేషకు నేను తారాబలం కూడా మీకు తొందరగా చెప్పగలుగుతాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైన అయితే కొంచెము అప్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది, కాబట్టి గమనించగలరు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి జన్మత్తార, అశ్విని మఖ మూల సంపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ విపత్తార, కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ క్షేమత్తార, రోహిణి హస్త శ్రవణం ప్రత్యేకతార, మృగశిర చిత్త ధనిష్ట సాధనతార, ఆరుద్ర స్వాతి శతభిషం నైదనతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర మిత్రతార, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర పరమమిత్రతార. గమనించండి. ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు, ఆదిదేవతలు నాగదేవతలు. బుద్ధునికి సంబంధించిన రత్నము పచ్చతో చేయించుకొని ధరించినట్లయితే బాగుంటుంది. తర్వాత వీరు చాలా పదను, తెలివైన ఆలోచన, మాటలలో ఆకట్టుకునే శక్తి, కొంత రహస్యత, అంతర్లీనంగా పనిచేయడం. మీలో శక్తి ఉన్న దాన్ని ఎలా వాడాలో మర్చిపోకండి. బుధుడి అనుగ్రహంతో మీ మాటలు మంత్రాల్లా పనిచేస్తాయి. ప్రతిరోజు ఓం శ్రీ నాగేంద్రయ నమః అని 11 సార్లు జపించండి. శాంతి, స్థిరత్వము మీ వైపు వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా జ్యోతిష్యము, డైలీ లైఫ్ గురించి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు బేసిక్ నాలెడ్జ్ తెలుసుకున్నట్లయితేనే మన తరాలు మనం ముందుకెళ్తాం, మన తరాలకు కూడా కొంత జ్ఞాన సంపదను అందించేవారు అవుతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.